సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోందా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్య జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొమరం భీం, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. మోంతా తుఫాను ఇవాళ ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. అయితే తెలంగాణపై ఏ విధంగా ఎఫెక్ట్ ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మోంతా తుఫాను ఇవాళ ఉదయం తీవ్ర తుఫానుగా మారిందని కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడుంది, దాని తీవ్రత ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ అనేది నిన్నటి వరకు మనకు ఒక తుఫాన్గా కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లోని కేంద్రీకృతమై ఉంది. ఈ ఉదయం మనకు ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకున్న ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండి 14.9 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, 82.9 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమై ఉంది. గత 6 గంటల నుంచి చూసుకున్నట్లయితే ఇది 15 నుంచి 12 కిలోమీటర్ ప్రతి గంటల వేగంతో కూడా ఇది ఉత్తర వాయు దిశగా కూడా కదులుతూ వెళుతుంది. అయితే ఇది ప్రస్తుతానికి 160 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా మచిలీపట్నానికి, అట్లాగే 240 కిలోమీటర్లు ఇది మనకు కాకినాడ ప్రాంతానికి, అట్లాగే 320 కిలోమీటర్లు సుమారు విశాఖపట్నం ఆ ప్రాంతాలకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. మనకి తీరం దాటుతున్న సమయంలోని 90 నుంచి 100 కిలోమీటర్లు గంటకు గస్టీ విండ్స్ వీచే అవకాశం ఉంది. ఒక్కొక్కప్పుడు 110 కిలోమీటర్ల ప్రతి గంట కూడా గస్టీ విండ్స్ అవి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది 28వ తారీఖున ఈ రోజున ఇది తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది కోన్ ఆఫ్ అన్సర్టనిటీ చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా మనకి ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అట్లాగే మనకు ఈ ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్ ప్రాంతం కొంత మేరకు మనకు ఈ విండ్స్, అట్లాగే హెవీ టు వెరీ హెవీ, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ కూడా మనకి తెలంగాణ ఈ ఈశాన్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ఈ ఆగ్నేయ జిల్లాలు ఏవైతే ఉన్నాయో మనకు ఖమ్మం కానీ, భద్రాద్రి కానీ, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం ఈరోజు రాత్రికి కానీ, రేపు ఉదయానికి కానీ, రేపు సాయంత్రం వరకు కూడా మనకి ఇది తీరం దాకినా కూడా తర్వాత ఇది ఇలాగా ఉత్తర వాయు దిశగా కదులుతున్నప్పుడు ఈ ప్రాంతం అంతటా కూడా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రికి కానీ రేపటి తెల్లవారుజామున నుంచి కానీ మనకి తెలంగాణ ప్రాంతంలోని మొదట ఈ ఆగ్నేయ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం, నల్లగొండ, అట్లాగే భద్రాచలం ఆ ప్రాంతాల్లోని వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రేపు సాయంత్రం వరకు కూడా మనకు ఉత్తర వాయు దిశగా కదులుతున్నందున మనకి ఉత్తర జిల్లాల్లో కూడా దీని ప్రభావం కనపడి భారీ, అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, గాలి తీవ్రత ఒక్కొక్కప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆగ్నేయ జిల్లాల్లోని ఉత్తర వాయు జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే మనకి 50 to 60 కిలోమీటర్స్ పర్ అవర్, అలాగే ఈ వేగవంతమైన విండ్స్ కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూస్తున్నాం కదా, మొత్తంగా సాయంత్రం లేదా రాత్రి తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆ ఎఫెక్ట్ కూడా తెలంగాణపై ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా మోస్తరు నుంచి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఏదైతే ఏపీ తీరం దాటిన తర్వాత సాయంత్రం నుంచి తెలంగాణపై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.